మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికే యుగయుగములు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. నా ప్రియ సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ దుష్టకాలం నుంచి మనల్ని విమోచింపడానికి మన పాపముల నిమిత్తము ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువలో మరణించాడు. ఇప్పుడున్న దుష్టకాలము అంటే దీని గురించి మీకు వివరంగా చెప్పన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే చెడుతనము మన అందరికీ బాగుగా తెలిసిందే, దుష్టత్వము కూడా మనందరికీ తెలిసిందే, పాపము అనగా మనందరికీ తెలిసినదే. దేవుని నీతికి విరుద్ధమైన జరిగించే క్రియలన్నీ కూడా అది దుష్టత్వం నుంచి పుట్టినవే. కాబట్టి ఆ దుష్టత్వము మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలని మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తమై సిలువలో తన్ను తానుగా అప్పగించుకొనెను. హల్లెలూయా, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన యొక్క మరణము ద్వారా ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించిన ఆ ప్రభువుని త్వరగా సొంత రక్షకునిగా అంగీకరించి మీ పాపములను ఒప్పుకొని మనమందరము కూడా దేవుని వారము కావాలని, మనమందరము ఆయన బిడ్డలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దుష్టత్వం నుంచి కలిగేది మరణం. మరణం అనగానే శారీరకమైన మరణమే కాదు, ఆత్మకి రెండో మరణం ఉన్నది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నరకాగ్నిలో మనం అందరం పడకూడదని చెప్పేసి దేవుడు మన పాపముల నిమిత్తమై, మన దుష్టత్వం నిమిత్తమై సిలువలో తానుగా అర్పించుకొని మనకు తన నీతిని, తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపరచక మన ప్రభు అయిన యేసు క్రీస్తుని త్వరగా అంగీకరించి దుష్టకాలం నుంచి వేరుపడవలనని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, త్వరలో ప్రభు రాబోచున్నాడు. కాబట్టి దుష్టకాలం నుంచి వేరుపడి మన ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించమని మన ప్రభువును నేనును కోరుకుంటున్నాము. ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. నీలో ఉన్న ఆత్మ ఎంత విలువైందైతే దేవుడే తన ప్రాణాన్ని పెట్టే అంత త్యాగంగా ఆయన మార్చబడ్డాడంటే ఒక్కసారి సహోదరుడా గుర్తు చేసుకో. నీలో ఉన్న ఆత్మ చాలా విలువైనది, అది దేవుడు పెట్టిన దీపము. కాబట్టి నీ దీపాన్ని ఆర్పేసుకోవద్దు. అది దేవుని ఆత్మ దేవుని దగ్గరకు పోవాలి. నువ్వు నేను మనమందరము దేవుని సొత్తై ఉన్నాము. కాబట్టి ఆయన ఈ దుష్టకాలం నుంచి మనల్ని విడిపించడానికి, మన పాపం నుంచి విడిపించడానికి మన కోసం ఆయన శిలువలో మరణించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చిన ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని, ఆయన నామానికి మహిమ కలుగుగాక. ఆ యేసు క్రీస్తుని త్వరగా అంగీకరించి నిత్య జీవము పొందమని ప్రభువును నేనును కోరుకుంటున్నాము. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాటలు నిర్లక్ష్య పెట్టక త్వరగా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నిత్య జీవం పొందమని మనమందరము ప్రభువులో అందరము కలిసి దేవుణ్ణే మహిమపరచాలని ఆ దేవునికే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్ని మాటలు ఆ ప్రభు పాదాల చెంత పెట్టుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.